పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇది చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది దేని గురించి మాట్లాడబోతున్నాం అనేది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్. ఇక మీదటి నుంచి ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్సే ఉండాల్సిందే. ఇది గవర్నమెంట్ థాట్. స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయబోతోంది. ఏంటి అంటే, పాత వాహనాన్ని మీరు ఉపయోగిస్తున్నారా, అది 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు తయారైందా, అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రీజన్ ఏంటంటే, దొంగ ప్లేట్లు లేదంటే ఫ్యాన్సీగా తయారు చేసుకొని అసలు నంబర్లు కనబడకుండా, లేదంటే బండి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే బండి నెంబర్ ఒకటి ఉంటుంది, ఈ చలాన్లు లేదంటే మనం ఏడన్నా ఒకటి క్రైమ్ చేసేసో దొంగిలించిన బండ్లో ఇట్లా రకరకాలుగా అన్నమాట. ఇట్లా ఈ నంబర్ ప్లేట్స్ని మిస్యూజ్ చేస్తున్నారని ఇది తీసుకురాబోతున్నట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. లాస్ట్ తేదీ అదే అనమాట. సెప్టెంబర్ 30 తేదీ వరకల్లా మీరు ఖచ్చితంగా ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వేయించుకోవాల్సిందే. ప్రతి బండికి కూడా ఉండాల్సిందే. ఆ తర్వాత మాత్రం చర్యలు తప్పవు. సో ఈ మేరకు మార్గదర్శకాలు గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్ కు కనిష్టంగా 320 రూపాయలు, కనిష్టం అంటే లీస్ట్ ప్రైస్ అది 320 రూపాయలు, గరిష్టంగా 800గా ఛార్జీలను ఖరారైతే చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, అట్లాగే దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు 2019 అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 7 years బ్యాక్, 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు ఎన్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతోంది. ఇప్పుడు పాత వాహనాలకు దీన్ని తప్పనిసరిగా చేసిండ్రట. సో వాహన యజమానులదే బాధ్యత ఇక మీద నుంచి. పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలియజేస్తుంది. అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయంలోనే పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. ఇక మీదట ఇవి ఉండబోతున్నాయి. వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చెయ్యరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం నంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారు ఇంటికే వెళ్ళి నంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు. ఇదెందుకు మళ్ళా? మీరు కావాల్సి వస్తే వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి అని అంటే ఓకే. ఇక ఇంటికే వెళ్ళి నంబర్ ప్లేట్ అంటే మళ్ళా ఇక అదనపు ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి. వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.in వెబ్సైట్లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ గైడ్ లైన్స్, ఇవన్నీ పాటించాల్సిందే. లేకపోతే ఇక చెప్పారు కదా కేసులు నమోదు చేస్తామని, అది స్ట్రిక్ట్గా ఈసారి అయితే ఉండబోతోంది. సో ఏ వాహనానికి ఎంత రుసుం, ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. అందరికీ కూడా కావాల్సింది కూడా ఇదే. వాహన రకం, చెల్లించాల్సిన అమౌంట్ ఎంత. ద్విచక్ర వాహనం 2 వీలర్ అయితే 320 నుంచి 380 రూపాయలు. ఇక ఇంకో ద్విచక్ర వాహనం ఏంటంటే ఇంపోర్టెడ్ వాహనాలకి ద్విచక్ర వాహనం 400 నుంచి 500 రూపాయలు. కార్లు 590 నుంచి 700. అట్లాగే కార్లు ఇంపోర్టెడ్ అయితే 700 నుంచి 860 రూపాయలు. 3 వీలర్ వాహనం అంటే ఆటో లాంటిది 350 నుంచి 450. కమర్షియల్ వాహనం అదే ఆటో కమర్షియల్ అయితే 600 నుంచి 800 రూపాయలు చెల్లించి ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ పాటిస్తూ మీరు నంబర్ ప్లేట్ మార్చుకోవాల్సిందే. ఇది సెప్టెంబర్ 30th, మోస్ట్ ప్రాబబ్లీ అయితే దీని ఎక్స్టెన్షన్ కూడా ఉండదు, ఎందుకంటే ఒక 3-4 months ఆఫ్ టైం ఇచ్చింది కాబట్టి ఆ లోపల ఖచ్చితంగా, అంటే ఇప్పుడు రోడ్డు మీద తిరిగే కనిపించే ప్రతి వాహనం ఆల్మోస్ట్ ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వేయించుకోవాల్సిందే.
బికాస్ ఇది మన మంచికే అనుకోవచ్చు. ఎందుకంటే దొంగతనాలు జరిగినా ఇంకేజైనా జల్దీ ట్రేస్ అవుట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఒకటి. ఆ తర్వాత మిగతా ఏవైతే రవాణాకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికే ఇది తీసుకొచ్చినట్టు మనకైతే కనిపిస్తుంది. సో ఫ్యాన్సీ నంబర్లు రకరకాలుగా నేను ఇట్లా రాయించుకుంటా అట్లా రాయించుకుంటా అంటే నడవదు. నేను మెరుపులు వేస్తా ఇంకేదో చేస్తా అంటే నెంబర్ ప్లేట్ మీద నడవదు. ఇరిగిపోయిన నెంబర్ ప్లేట్ పెట్టుకొని నడుపుతా అంటే నడవదు. ఒకటి వాహన నంబర్ ఒకటి ఉంటే ఇంకో దొంగ ప్లేట్ అంటే పెట్టుకొని నడుపుతామంటే అది కూడా ఇక మీద నడవదు. వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు అనేది మెయిన్ రీజన్గా ఇప్పుడు రవాణా శాఖ దీన్ని తీసుకొచ్చినట్టుగా అయితే మనకైతే అర్థమవుతోంది.